పూణేలో బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సంస్థ ఉందండి. వాళ్ళు ఏంటంటే అతి పురాతనమైనటువంటి వాటిని, మన ఇండియాలో ఉన్నటువంటి వాటిని వాటి కార్బన్ డేటింగ్ చేసి అది యునెస్కోకి పంపించేసి దాన్ని రికగ్నైజ్ చేస్తారు, ఈ కాలానికి చెందింది పలానా. అట్లాగే అతి పురాతనమైనటువంటి వేదాలు రాసినటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేతితో రాసినటువంటి వేదాలు. వాటిని వాళ్ళు కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేస్తే దాని వయసు ఎంత అంటే క్రీస్తు శకంలో ఎంత చూపిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన యునెస్కోకి పంపించేశారు. ఇది మా దగ్గర అతి పురాతనమైంది, ఓల్డెస్ట్ది వేదాలు చేతితో రాయబడినటువంటి మా దగ్గర ఉన్నాయి, ఇది దీని కాలం ఇది క్రీస్తు శకంలోనే ఇది రాయబడింది అని చెప్పి అక్కడ రికగ్నైజ్ చేశారు యునెస్కో. మనకు అదొక్కటే కనపడుతుంది. ఇంక ముందు అబ్బో ఈసారి ఏకంగా ఒక సంస్థ పేరు చెప్పేశాడు. ఈ యొక్క మతం ఎంత దారుణంగా పెరిగిందంటే అతనేం చెప్తున్నాడు, పూణేలోన బండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు రీసెర్చ్ చేసే సమయంలో ఏదో ఒక ప్రతిభ దొరికింది, ఒక చేతితో రాసిన కొన్ని పేపర్లు దొరికినాయి. దాన్ని తీసుకెళ్ళి యునెస్కోకి పంపిస్తే వాళ్ళు రీసెర్చ్ చేసి పంపిస్తే ఏమని చెప్పారంటే ఇది క్రీస్తు శకం నాటిది అని చెప్పాడు. దాని మీద ఉన్నది సంస్కృతం, ఈ సంస్కృతం అనేది క్రీస్తు శకం నాటిది, ఈ ప్రతిభ అనేది క్రీస్తు శకం తర్వాత అని చెప్పాడంట. దాన్ని బేస్ చేసుకుని ఇతను కావాల్సిందేంటి, నిరూపించాలా ఎట్టి పరిస్థితుల్లో సంస్కృతం అనేది ఈ మధ్య భాష అని చెప్పి నిరూపించాలా. అది కుతూహల. ఆ కుతూహలంలో ఎక్కడో చదివాడు, దాన్ని అండర్లైన్ చేసుకుని మరీ వచ్చాడు ఇంటర్వ్యూకి. తను అండర్లైన్ చేసుకుని మరీ ఆ షోకి వచ్చాడు అనమాట. అది ఇంక మిగతాది అవసరం లేదు, మిగతా ఎవిడెన్స్ పని లేదనమాట, అది చూపించాలి. జనాలు రీసెర్చ్ చేయరు కదా, అది చెప్పింది నమ్మేస్తారు. కామెంట్లో చూస్తున్నాం కదా, అతను తెగ పొగడేస్తున్నారు. అబ్బో మామూలు పొగడత కాదు అది. ఇతను ఏం చెప్పాడు, సంస్కృత భాష దీని తర్వాతే అంటున్నాడు. సరే నీ పరంగానే వద్దాం. నువ్వు ఇందాక ఈ వీడియోలోనే నువ్వు చేసిన వీడియోలోనే కొన్ని సింధు నాగరికత యొక్క బొమ్మల లిపి జిరాక్స్ తీసుకొచ్చి మరీ ఎవిడెన్స్ చూపించావు. సింధు ప్రజలు ఇటైనా సంస్కృతి లేదు, ఆర్యులు వచ్చారు దండయాత్ర చేశారని చెప్పి నువ్వు చెప్పావు, ఇదే వీడియో చెప్పావు. ఓకేనా, దాని గురించి కూడా మళ్ళీ చెప్తా. అంటే ఆర్యులు వేరే ప్లేస్ నుంచి మన సింధు ప్రజల్ని దండయాత్ర చేసి సింధు ప్రజల్ని తరివేశారనే విషయం అంగీకరిస్తున్నావు కదా. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీయా? సింధు ప్రజల మీద దండయాత్ర చేసి సింధు ప్రజల్ని తరివేశారు ఆర్యులని నమ్ముతున్నావు కదా. ఎప్పుడు అంటే ఆర్యుల కాలం ఎప్పుడు చెప్పు? ఆర్యుల కాలం క్రీస్తు పూర్వం 1500, క్రీస్తు పూర్వం 1500 ఆర్యుల యొక్క కాలం. ఇక్కడికి వస్తున్నా. అసలు మన యొక్క వేదాలు కానీ, ఉపనిషత్తులు, బ్రాహ్మణికాలు, అరణ్యకాలు, గృహ సూత్రాలు, శ్రౌత సూత్రాలు, ఇలా ఎన్నో వేద విద్యలకు సంబంధించిన గ్రంథాలన్నీ ఏ కల్చర్ అనుకుంటున్నావు నువ్వు? ఎవరిది అనుకుంటున్నావు? ద్రవిడియన్ది అనుకుంటున్నావా? ఒకటి ఇదేనే చెప్పు, అదేనే చెప్పు. ద్రవిడియన్ది అనుకుంటున్నావా? ఆర్యులు అందించారు మనకి. వేద సాహిత్యం అనేది ఆర్యులు అందించారు. క్రీస్తు పూర్వం 1500లో మన భారతదేశానికి వేద సాహిత్యం అనేది వచ్చిందని చరిత్రకి అందింది. అంటే ముందు ఉండొచ్చేమో, చరిత్రకు దొరికినాయి. 1500 క్రితం కొన్ని దొరికినాయి ఆధారాల ప్రకారం ఈ చరిత్ర బుక్కులు రాస్తారు. చరిత్రకి దొరికింది క్రీస్తు పూర్వం 1500లోనే సంస్కృత భాషలో రాసిన వేదాలకు సంబంధించిన ఆనవానాలు ఉన్నాయని చెప్పి చరిత్రలో ఉంది. ఎక్కడ ఉందని చెప్పొచ్చు. ఇది చూపిస్తాను. హెడ్డింగ్: ఆర్యుల నాగరికత, వైదిక నాగరికత. వైదిక నాగరికత అంటే వైదిక మతం అంటే మళ్ళీ వేరేది అనుకోకు. వైదిక అనే పదం వేద అనే పదం నుంచే వైదిక అనే పదం వచ్చింది. వేదాలని ప్రామాణికంగా తీసుకునే వాళ్ళనే వైదిక మతస్థులు అనమాట. ఓకే, అంటే ఇక్కడేంటి, ఆర్యుల నాగరికత, వైదిక నాగరికత, క్రీస్తు పూర్వం 1500. ఓకేనా, చాప్టర్. ఇది నా బుక్ కాదయ్యా, హిందూ మత సంబంధించిన బుక్ కాదు, ఇది హిస్టరీ బుక్. మళ్ళీ చెప్తున్నా, ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ, IAS, మన గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా మిగతా అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యేది ఈ బుక్లే, చాలా వరకు ఫేమస్ బుక్స్. ఓకేనా, ఇవి తప్పంటే గవర్నమెంట్ని తప్పన్నట్టు. నువ్వు ఇలా లేని పని మరి తప్పంటావేమో, మళ్ళీ అంటావు నాయన నువ్వు. ఇందులో ఏం చెప్పబడింది? వేద సాహిత్యం అని చెప్పి సపరేట్ హెడ్డింగ్ పెట్టాడు. ఇందులో ఏం చెప్పబడిందో వినండి. ఈ నాగరికత కాలంలో ఆర్యులు అందించిన అద్భుతమైన సాహిత్యమే వేద సాహిత్యం. ఇది సంస్కృత భాష. గట్టిగా చెవులు దగ్గర పెట్టుకుని విను సాంబశివరావు. సంస్కృత భాషలో రాయబడిన మత మరియు తత్వపరమైన సాహిత్యం. ఓకేనా, ఆర్యులు యొక్క మతమే హిందూ మతం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా. కొంతమంది మతం మాత్రం ఇక్కడ కొంచెం ప్రచారం చేస్తుంటారు, కొంతమంది మామూలు ప్రచారం కాదు. అబ్బో, ఎలాగంటే
హిందూ మతం అంత గొప్పదైతే మొత్తం ప్రపంచం ఇటు ఉండాలి కదా, ఇక్కడ భారతదేశానికి పరిమితం అయింది అని అంటారు కొంతమంది. భారతదేశానికి పరిమితం కాలా, అసలు మెయిన్గా వేరే దేశాల్లోని ఆర్యులు రాకముందు కూడా ఇక్కడ హిందూ మతం ఉంది. ఆర్యులు వచ్చేప్పుడు కూడా తెచ్చింది కూడా హిందూ మతమే. దానికి క్లారిటీ చూపిస్తాం మీకు. ఆర్యులు రాకముందు ఉన్నది హిందూ మతమే ఇక్కడ భారతదేశంలో, ఆర్యులు తెచ్చింది కూడా హిందూ మతమే. ఆర్యులు విదేశీయులను ఒప్పుకుంటారు కదా. ఆర్యులు విదేశీయులు అన్నప్పుడు అంటే కొంతమంది ఇరాన్ నుంచి వచ్చారని, కొంతమంది మధ్య ఆసియా నుంచి వచ్చారని, కొంతమంది ఏమో వాళ్ళు టిబెట్ నుంచి వచ్చారని చెప్పి ఇలా అంటుంటారు అనమాట. ఆర్యులు విదేశీయులను ఒప్పుకుంటారు కదా, అంటే వాళ్ళు హిందువులు, అది కన్ఫాము. వాళ్ళు హిందువులు, విదేశాల్లో అప్పటికి హిందుత్వం ఉంది. మరి ఇక్కడ హిందుత్వం ఉందని వల్ల నిరూపిస్తా నన్ను అడగచ్చు మీరు. నిరూపిస్తా, అది కూడా చెప్తా. ఇక్కడ హిందుత్వం ఎలా ఉంది చెప్తా, అతను చెప్పిన దాని ప్రకారమే చెప్తా. ఇందాక ఇక్కడే చెప్పేస్తా ఒకేసారి. ఆ వీడియో చూడండి, మళ్ళీ దాని గురించి సపరేట్ వీడియో పెట్టింది. కానీ సింధు నాగరికత గురించి మాట్లాడుతూ కొన్ని ఎవిడెన్స్ చూపిస్తూ, అది ఒక పక్కన వేస్తాను చూసుకోండి కావాలంటే, ఎవిడెన్స్ చూపిస్తూ సింధు నాగరికతలో సంస్కృతి లేదు, ఇక హిందూ మత ఆనవాళ్ళు లేవు, ఆ సింధు నాగరికతలో లేదు కంటే ఇంకెప్పుడు ఉందని చెప్పి అంటున్నాడు. సింధు ప్రజలు ఫాలో అయిందే శివుని పూజించారా ఎద్దవ్వా. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవమే శివుడు, పశుపతి మహాదేవుడు. ఇప్పుడు హరహర మహాదేవ అంటున్నాం కదా, అదే ఆయనే శివుడు, పశుపతి మహాదేవుడు, సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం. సింధు ప్రజలు మెయిన్గా పూజించేది ఇద్దరిని, ఒకటి అమ్మ తల్లి, ఇంకొకరు వచ్చి పశుపతి మహాదేవుడు. ఇది ఎక్కడుందని అడక్కు, మళ్ళీ చూపిస్తా. అది కూడా భారతదేశ చరిత్రలో చూపిస్తా. సింధు నాగరికత ఇదిగోండి, పేజీ నెంబర్ చెప్తా చూసుకొని కావాలంటే. ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకోండి, భారతదేశ చరిత్రని. దాంట్లో పేజీ నెంబర్ 38లో ఉంటుంది. సింధు ప్రజలు మత విశ్వాసాలు, వారి యొక్క ముద్రికలు కానీ, వాళ్ళు టెర్రకోట బొమ్మలు కానీ, త్రవ్వకాల్లో బయటపడిన అవశేషాల గురించి పరంగా తెలుసుకోవచ్చు అంట చెప్పారు అక్కడ. మత విశ్వాసాలు ఏముంది అక్కడ, వీరి యొక్క ప్రధాన దైవము మాతృదేవత మరియు అమ్మ తల్లి. ప్రధాన దైవం వచ్చి మాతృదేవత మరియు అమ్మ తల్లి. అదేవిధంగా పశుపతి మహాదేవుడు సింధు ప్రజలు పూజించిన మరొక దైవము, పశుపతి మహాదేవుడు. ఓకేనా, పశుపతి మహాదేవుడు ఈయన ఎలాగున్నాడు, ఆయన ముద్రికల్లో ఒక చతురస్రాకార ముద్రిక పైన 3 తలలు కలిగిన దేవుడు ప్రతిమది. ఓకేనా, నువ్వు అనుకోవచ్చు ఆ పశుపతి మహాదేవుడు శివుడు నువ్వు ఎలా చెప్పగలవు, నువ్వు చెప్తే సరిపోద్దా అంటావు. నేను చెప్పలేదు నాయన, నేను చెప్పలేమా, నేనైతే సొంతంగా చెప్పింది కాదు, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. అది కూడా పశుపతి మహాదేవుడు ఇరువైపులా ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగం బొమ్మలు కూడా ఉన్నాయి ఆయన చుట్టూ. ఓకేనా, పాదాల దగ్గర 2 జింకలు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడు, ఈ లైన్ మెయిన్గా ఈ దైవమే అంటే పశుపతి మహాదేవుడే తర్వాత హిందూ మతంలో శివుడయ్యాడు. ఈ దైవమే తర్వాత హిందూ మతంలో శివుడయ్యాడు అని ఎవరు చెప్పారు నాయన? అప్పుడు త్రవ్వకాలు జరిపిన జాన్ మార్షల్ చెప్పాడు. ఆయన్ని ఏకీభవిస్తూ అనేక మంది సమర్థించారు. ఓకేనా, అంతెందుకు ఇప్పుడు ఆ శ్లోకాలు చూసుకో అబ్బా, శ్లోకాలను చూసుకో కావాలంటే. పశుపతి అని చెప్పి అనవా శివుడిని? పశుపతి అని అనవా? పశుపతి అంటే అతను ఏంటి ఇంటర్ యమధర్మరాజు చేతిలో పాసు ఉంటుంది కదా, దానికి అధిపతి అంటే మరణాలకి అధిపతి అని అర్థం పశుపతి. మన మరణానికి అధిపతి ఎవరిని పూజిస్తాం? శివుడినే. పశుపతి మహాదేవుడు అని డైరెక్ట్గా అంటాం మన మంత్రాల్లో. హరహర మహాదేవ అని అతిపెద్ద మంత్రం. సింధు ప్రజలు పూజించింది శివుణ్ణి. మళ్ళీ సింధు ప్రజల టైంలో హిందూ మతం లేదనుకో, సింధు ప్రజలు పూజించింది శివుణ్ణే. విదేశాల్లో ఉన్నది హిందూ మతమే. ఆర్యులు వాళ్ళ వైదిక గ్రంథాలు అందించారు దేవుళ్ళ గురించి. అది ఆ యొక్క వైదిక గ్రంథాల్లో కూడా శివుడి గురించి ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు తెలుసుకోకుండా నువ్వు గ్రంథం ఏదో చదివేసి ఏదో వక్రీకరించి సరిపోద్దు. దయచేసి ఇతను చెప్పింది నమ్మేసి అని ఆ వీడియోని షేర్ చేశారా నాయన. క్రిస్టియన్ సోదరులారా, ప్లీజ్ అలా షేర్ చేయకండి. అతను వీడియో పెట్టగానే అది నమ్మేసి ఏ రకంగా షేర్ చేశారంటే అది చాలా వైరల్ అయిపోతుంది. మామూలు వైరల్ అవ్వట్ల.
దానికి ఎవిడెన్స్ చూపించలేకపోతున్నాడు ఎదురుగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే అతనికి హిస్టరీ తెలియదు కదా. అతను సనాతన ధర్మం అది ఏదో గ్రంథాలు చదువుకుంటాడు, హిస్టరీ చూస్తాడా ఏంది? భారతదేశ హిస్టరీ అదే చదువుతాడు, గ్రూప్ 2 చదువుతాడు, గ్రూప్ 1 చదువుతున్నాడా? భారతదేశ చరిత్ర ఎవడో తెలిసిద్ది? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాడు చదువుతుంది తెలిసిద్ది. కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరైనా అడుక్కోండి. నేను చెప్పింది కాదు, ఎవరినైనా ఫ్యాకల్టీని ఫోన్ చేసి కనుక్కోండి. ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు, హిస్టరీ ఫ్యాకల్టీలు, నాగరాజ్ సార్ అని, కరీం సార్ అని చెప్పి అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని సింధు ప్రజలు ఎవరు పూజించారు, ఆ యొక్క సంస్కృతి సాంస్క్రిట్ అనేది ఎప్పుడొచ్చింది, మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఎదవని తిట్టకూడదు. పెద్దోడివి తిట్టిస్తున్నావే, అన్ని అబద్ధాలు ఆడతావు, సొంత తెలివి నీ ఇష్టం వచ్చినట్టు నీకు కావాల్సింది తీసుకొని సత్యాన్వేషణ అంటావు. ఇతను చెప్పడం సత్యాన్ని అన్వేషిస్తున్నాడంట, గ్రంథాలు చదువుతున్నాడంట. ఇతను హిందూ మతం నుంచి మారాడు, ఎవడో చెప్పుకొని మారుంటాడు. మారిన తర్వాత ఆ యొక్క మత ప్రచారకాన్ని చేసేది ఎలాగంటే, మేము సత్యాన్ని అన్వేషిస్తున్నాం, ఇది గ్రంథాలు సత్యాన్వేషణ అంటే కేవలం హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారిపోయి ఆ యొక్క బైబిల్ తీసుకొని చదివేసి సత్యాన్వేషణ చేసినట్టు కాదు. సత్యాన్వేషకుడు అంటే అన్ని గ్రంథాలు చదవాలా. అన్ని గ్రంథాలు అంటే మీనింగ్ ఏంటి? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే 62 మతాలు వెలిసినాయి కేవలం ఇండియాలోనే. ఇంకా ప్రపంచం అనేక ఉన్నాయి. జుడాయిజం అని, ఆ యొక్క అజీవిక మతం స్థాపకుడు ఎవరు? గోసలి పుత్ర, అది కూడా క్రీస్తు పూర్వమే. బౌద్ధ మతం క్రీస్తు పూర్వమే. జైన మతం క్రీస్తు పూర్వమే. చార్వక మతం క్రీస్తు పూర్వమే. ఎన్ని మతాలు? నువ్వు చెప్తావు దేవుడు ఎవరని. నువ్వు అలా ఎప్పుడు ఒక మతాన్ని ఎప్పుడు కించపరచుకో. మత స్థాపన అనేది ఎలా వచ్చింది తెలుసు? అసలు ఎప్పటి నుంచో సనాతన ధర్మం మామూలుగా ఎప్పటి నుంచో వస్తూ ఉండగా బ్రాహ్మణ్స్ ఆధిక్యత పెరిగిపోయింది. బ్రాహ్మణ్స్కి ఏం చేశారంటే, బ్రాహ్మణ్స్ యొక్క నేను చెప్పాను అంతకుముందు ఒక వీడియో కూడా చేశా, వైదిక మతాన్ని భ్రష్టు పట్టించిందే కొంతమంది బ్రాహ్మణ్స్. ఎందుకు? వాళ్ళ ఉనికిని తెలుసుకోవడానికి. వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే, వాళ్ళు చెప్పిందే వేదం అయిపోయింది. వేదాలు ఎవరు చదవడు. సంస్కృతం అనేది అప్పట్లో సామాన్యుడికి అర్థమయ్యే భాష కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ అనుకో, ఇంగ్లీష్ కొంతమంది బాగా తెలుసు, కొంతమంది తెలియదు. ఇంగ్లీష్లో ఏముంటే వాడు ఏం చెప్తే వినాలి, ఎవడైనా ట్రాన్స్లేటర్ చెప్పిందే వినాలి, ఖచ్చితంగా తెలియనోడు. అదేవిధంగా అప్పుడు సాంస్క్రిట్ అనేది పెద్ద మనుషుల భాష, అంటే ఒక పురోహితుల భాష అంటారు దాన్ని. కేవలం ఈ బ్రాహ్మణ్స్ కొంతమంది